కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మరణము, డెత్. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, ఐ ఫియర్ నో ఈవిల్, ఫర్ thou art with me, thy rod and thy staff, they comfort me. Psalm 23 verse 4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఏలయనగా నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండము, నీ దుడ్డుకర్ర నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు. మరణం అంటే ఎవరికి భయం ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ కాపరిగా కలిగి ఉంటారో వారికి మరణం అంటే భయం ఉండదు. ఎటువంటి భయం కలిగించే పరిస్థితులు వారు తమ జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ వారు ధైర్యంగా ఉంటారు. నేను ఐఐటిలో పిహెచ్డి చేసే సమయంలో, అంటే 2002 నుంచి 2010, 8 సంవత్సరాలు, దేవుని కృపను బట్టి ఒక మంచి అనుభవజ్ఞులైనటువంటి గైడు, తర్వాత కో-గైడ్ ప్రొఫెసర్ టీకే వరదరాజన్ గారు, ప్రొఫెసర్ బి విశ్వనాథన్ గారు, మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ గైడ్గా, కో-గైడ్గా ప్రభు ఇచ్చారు. బి విశ్వనాథన్ గారు నా కోసం రెఫరెన్స్ లెటర్ రాసేటప్పుడు ఏం రాస్తారంటే, డాక్టర్ ఇంద్రనీల్ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ హిస్ లైఫ్. 8 సంవత్సరాలు చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చే టెస్టిమనీ చూసారా? ఈ సర్టిఫికేషను, టెస్టిమోనీస్ ఎప్పటి సాంప్రదాయం కాదు. పూర్వం అపోస్టల్స్ అంటే శిష్యులు, యేసయ్య యొక్క శిష్యులు స్వార్థ కొరకు వేరే దేశాలు వెళ్ళేటప్పుడు, వేరే ప్రాంతాలు వెళ్ళేటప్పుడు చర్చ్ వాళ్ళకి ఇట్లాంటి లెటర్స్ ఇచ్చేది. పలానా సహోదరుడిని మేము పంపుతున్నాము, ఈ సహోదరుడిని మీరు చేర్చుకొనవలెను అని చెప్పి అట్లా రెఫరెన్స్ లెటర్స్ ఇచ్చి చర్చ్ అపోస్టల్స్ను, మెసెంజర్స్ను, గాస్పెల్ ప్రీచర్స్ను పంపారు. ఆ ట్రెడిషను ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. రీసెర్చ్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే, ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వెళ్ళాలి, ఇజ్రాయెల్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అక్కడ ప్రొఫెసర్ గడెంకన్ గారు నాకు వారి ల్యాబ్లో జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే, పోస్ట్ డాక్టరల్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే రెఫరెన్స్ లెటర్ లేకుండా ఎట్లా ఇస్తారు? నేను ఎవరో వాళ్ళకి తెలియాలి కదా. అది ఎవరి ద్వారా అవుతుంది? మా గైడ్ ద్వారా, తర్వాత కో-గైడ్ ద్వారా. అంటే వాళ్ళు రీసెర్చ్లో పండిపోయి ఉన్నారు. సైంటిఫిక్ కమ్యూనిటీలో గడెంకన్ గారికి వీళ్ళు తెలుసు కనుక. చూసారా, ఆ రెఫరెన్స్ లెటర్ అంత ప్రాముఖ్యమైంది. 8 సంవత్సరాలు చూసి మా కో-గైడ్ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ చూసారా? డాక్టర్ ఇంద్రనీల్ కెన్ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకంటే ఆ 8 సంవత్సరాలు నేను వారి ఎదుట ఎట్లా ఉన్నానో వాళ్ళు చూస్తారు కనుక. ఇంకా మా గైడ్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, ప్రొఫెసర్ టీకే వరదరాజన్ సార్. ఎంతో సాత్వికులు,
డాక్టర్ ఇంద్రనీల్ ఈజ్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అండ్ కాండాక్ట్. చూసారా? తర్వాత ఇజ్రాయెల్‌లో పోస్ట్ డాక్టర్‌లో 6 సంవత్సరాల రీసెర్చ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాలంటే, అక్కడ నేను ఎట్లా పనిచేస్తానో అక్కడ కూడా ఒక రిఫరెన్స్ లెటర్ లేకపోతే వేరే కంట్రీలో నాకు ఎట్లా అవకాశం ఇస్తారు? అక్కడ గెడెంకన్ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని నా కోసం ఎన్నో గంటలు వెచ్చించి ఇంచుమించు 3 పేజెస్ రిఫరెన్స్ లెటర్ రాస్తారు. అందులో కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఇట్లా ఉంటుంది: యూ విల్ బ్లెస్ మీ ఫర్ ఇంట్రడ్యూసింగ్ డాక్టర్ నీల్ టు యువర్ ఇన్స్టిట్యూట్. చూసారా? అట్లాంటి ఎక్కడున్నా కూడా ఆ మంచి పేరు తెచ్చుకోవడం మనకి చాలా అవసరం. అది ఎట్లా వస్తుంది అంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనపై అధికారులుగా ఉన్నటువంటి వారి పట్ల కూడా మనం భయభక్తులు కలిగి ఉంటాం. వారు మనకు అప్పగించినటువంటి పనులు సవ్యంగా నెరవేరుస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, మరణము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ ఏమైనా సులువైందా? ఇండియా నుంచి ఇజ్రాయెల్ వెళ్ళడం, ఇజ్రాయెల్ నుంచి కొరియా వెళ్ళడం, మళ్ళీ కొరియా నుంచి ఇండియాకి రావడం, మళ్ళీ ఇండియా నుంచి చైనా వెళ్ళడం, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ట్రావెల్ చేయడమే ఈ రోజుల్లో ఎంతో కష్టం కదా. అట్లాంటిది ఎట్లా ట్రావెల్ చేస్తానో, ఎట్లా అక్కడ అవన్నీ సమకూడి జరిగాయి. నేను వెళ్ళకముందే అక్కడ నా కోసం దేవదూతల్లో వలె సహాయకుల్ని దేవుడు ఏర్పాటు చేయడం. ఇజ్రాయెల్లో ఆహరోన్ గెడెంకన్ గారిని కానీ, తర్వాత కొరియాలో ప్రొఫెసర్ తేహున్ కిమ్ సార్ని కానీ, తర్వాత చైనాలో షెన్లింగ్ వాంగ్సాన్ కానీ, చెప్పుకుంటూ పోతే అద్భుతాలే అద్భుతాలే అద్భుతాలే. ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు. ఎందుకంటే నా విశ్వాసం ఎప్పుడు కూడా ధనం మీద లేదు. నా విశ్వాసం ఎప్పుడు కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ మీద లేదు. చాలామంది వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఆధిక్యతలను బట్టి, వాళ్ళకున్న స్టెబిలిటీ, అది ఎకనామిక్ స్టెబిలిటీ కావచ్చు, తర్వాత పొజిషన్ కావచ్చు, దాన్ని బట్టి ధైర్యంగా ఉంటారు. నా స్టెబిలిటీ జీసస్ క్రైస్ట్, బికాస్ జీసస్ ఈజ్ మై గుడ్ షెపర్డ్. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకొని ఉన్నాను, ఏ పరిస్థితుల్లోనైనా గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అట్లాంటి పరిస్థితులు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు గాఢాంధకారపు లోయ కాదా? ఎన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఎన్ని అనారోగ్యకర పరిస్థితులు. కాబట్టి మీ ఇబ్బంది ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీ శ్రమ ఏదైనా, మీ అవసరత ఏదైనా, మీ శోధన ఏదైనా, మీ కష్టం ఏదైనా, అన్ని సమయాల్లో మీకు తోడై ఉండేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుడు మనల్ని ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం పరిస్థితులు చూసినట్లయితే చాలామంది జీవితాల్లో వారికున్న సమస్య ఏమిటంటే ఒంటరితనం, లోన్లీనెస్. చూడండి, ఒంటరిగా ఉంటారు, ఎవ్వరూ ఉండరు, పలకరించి మాట్లాడడానికి ఎవరు ఉండరు. లోన్లీనెస్. ముఖ్యంగా అమెరికా దేశంలో మనమేమనుకుంటాం, అమెరికా దేశం అబ్బా ఎంత రిచ్ కంట్రీ, ఎంత కంఫర్టబుల్ లైఫ్ స్టైల్, ఎంత హ్యాపీ లైఫ్ స్టైల్, ఎంత పీస్ఫుల్ కంట్రీ. దూరపు కొండలు నునుపుగా ఉంటాయి అంతే. అమెరికాలో అమెరికన్స్ పడే కష్టం ఎవరికి తెలుసు? చాలా యాంత్రికమైనటువంటి లైఫ్, మెకానికల్ లైఫ్, లోన్లీనెస్. 45 ఏళ్ళు పరుగు పెడతారు, ఆ జీవనోపాధి కొరకు పరుగు పెడతారు, కెరియర్ గ్రోత్ కొరకు పరుగు పెడతారు. అప్పుడు తెలియదు ఆ లోన్లీనెస్. 45, 46, 40, 50ని సమీపిస్తున్న కొద్దీ ఏంటంటే ఆ ఒంటరితనం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. డబ్బు ఉండొచ్చు, అపార్ట్మెంట్ ఉండొచ్చు, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవచ్చు, కానీ వాళ్ళకి లేనిది ఏమిటి అంటే ఒక తోడు, ఆత్మీయత, పలకరించేవారు ఉండరు. అనారోగ్యం వస్తే నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉండరు.
వాళ్ళ ప్రక్కన మంచం దగ్గర ప్రార్థన చేసే తల్లి ఉండదు. వాళ్ళని ఆదరించే తండ్రి ఉండడు. భార్య పిల్లలు ఉండరు. ఏమిటి? లోన్లీనెస్. ఫ్యామిలీ సిస్టమ్ టోటలీ కొలాప్స్డ్. సింగిల్ పేరెంట్. తర్వాత డైవర్స్డ్ ఫ్యామిలీస్. ఒక మంచి ఎవాంజలిస్ట్ ఉండేవారు అమెరికాలో, బిల్లీ గ్రహాం గారు. ఆయన చాలా వృద్ధాప్యంలో ప్రభునందు నిద్రించారు. ఇంచుమించు 100 ఇయర్స్ అప్పుడు అనుకుంటా ప్రభునందు నిద్రించారు. బిల్లీ గ్రహాం గారి ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఇంచుమించు అమెరికాలో అన్ని ప్రాముఖ్యమైనటువంటి సిటీస్‌లోనూ క్రూసేడ్స్ చేశారు. క్రూసేడ్స్ అంటే ఏంటంటే, గాస్పెల్ మిషనరీ ప్రీచింగ్స్, రివైవల్ మీటింగ్స్ చేసి అనేకుల్ని ఎంకరేజ్ చేశారు, డెలివర్ చేశారు. ఐ హావ్ కమ్ టు దిస్ వరల్డ్ టు సీక్ ద లాస్ట్ షీప్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు, బిల్లీ గ్రహాం గారు ఎవరైతే తప్పిపోయి ఉన్న గొర్రెలుగా ఉన్నారో, లోన్లీనెస్లో ఎవరైతే ఉన్నారో, ఒంటరితనంలో ఎవరైతే ఉన్నారో, కృంగిపోయి ఎవరైతే ఉన్నారో, తమ మనోవేదను ఎవరికి పంచుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో, అనారోగ్యంతో శిథిలమైపోయి ఇక మాకు ఆస్తి అయితే ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఉంది, శరీరంలో క్యాన్సర్, శరీరంలో మరణకరమైనటువంటి డయాబెటీస్, ఈ వ్యాధి నుంచి మాకు రికవరీయే లేదు, హోప్లెస్ లైఫ్, ఆత్మీయులు ఎవరు లేరు, కన్నీరు వస్తే ఆ కన్నీరు తుడిచేవారు లేరు, మంచం మీద లేవలేని పరిస్థితుల్లో ఉంటే చెయ్యి ఇచ్చి లేపేవాళ్ళు లేరు, మంచాన పడితే వచ్చి ఆదరించి ప్రార్థించేవారు లేరు. అమెరికాలో నేను చెప్తున్నది, ఇండియాలో కాదు. ఇండియాలో దేవుని కృపను బట్టి ఫ్యామిలీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత అట్లాంటి పరిస్థితుల్లో బిల్లీ గ్రహాం గారు వెళ్ళి అనేకమైనటువంటి క్రూసేడ్స్ చేసినప్పుడు మల్టిట్యూడ్స్ ఆఫ్ పాపులేషన్ ఇంకా ఎసుగు వేస్తే రాలనంత కిక్కిరిసిపోయినటువంటి జనాల గ్రౌండ్ అంతా నిండిపోయేవారు. ఆ రివైవల్ మీటింగ్స్లో ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి, నాకు యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలు, ఆయన సజీవుడు, ఎదుగో మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవునిగా ఉన్నాను అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాలో నివసిస్తూ ఉన్నాడు. నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వెల్స్ ఇన్ యూ అన్న ఒక్కొక్క వాక్యము బిల్లీ గ్రహాం గారు చెప్తున్నప్పుడు, ఆ వాక్యము సజీవమునదై రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉన్నట్లు వారి హృదయంలోనికి చక్కగా వాక్యము వెళ్ళి మూలుగల్లోనికి సైతము బలాన్నిచ్చి, శక్తినిచ్చి, జీవాన్నిచ్చి, శిథిలమైపోయి నిరాశలో నిస్పృహలేక మాకెవ్వరు లేరు, ఇక మా బోన్ మ్యారో క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, తర్వాత బ్రెయిన్ ట్యూమరు, డయాబెటీస్, ఇంక మేము జీవించుట దండగా, ఇక మేము జీవించుట వ్యర్థము అని హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారు, బై ద వూండ్స్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ రిసీవ్డ్ యు ఆర్ హీల్డ్ అని బిల్లీ గ్రహాం గారు ఆ క్రూసేడ్స్లో చెప్తున్నప్పుడు ఒక్కొక్క మాట శక్తి గలదై, విత్తబడిచినటువంటి వాక్యము మంచి నేలనబడినటువంటి విత్తనంలాగా 30 100 60 30 ఫలించింది. అంత రివైవల్. ఎంతోమంది యవ్వనస్తులు డ్రగ్ ఎడిక్ట్స్. అమెరికా ఎంతో డెవలప్ అయిపోయిన దేశం, అమెరికా ఎంతో సోషల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీ, అందులో అసలు ఏమిటది ఇంజస్టిసే లేదు, అసలు వైలెన్సే లేదు, అక్కడ ఎంతో పీపుల్ కల్చర్డ్గా ఉంటారు, ఎంతో వెల్ సివిలైజ్డ్ పీపుల్ అనుకుంటాం. అక్కడికి వెళ్తేనే కదా మనకు తెలిసేది. పిస్టల్, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర పిస్టల్ ఏమిటి చెప్పండి? స్కూల్కి వెళ్ళే పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ కావడం ఏంటి చెప్పండి? డ్రగ్ మాఫియా ఎంత విచ్చలవిడి డ్రగ్సో, ఎంత వీటన్నింటినీ బిల్లీ గ్రహాం గారు అక్కడ చూసి అమెరికా దేశంలో ఆ దేశాన్ని ఆ డ్రగ్ ఎడిక్ట్స్ పిశాచి నుంచి విడిపించాలి అని చెప్పి ఆ క్రూసేడ్స్ చేసి చెప్పేవారనమాట. నాట్ సేయింగ్ నో ఈజ్ నాట్ ఎనఫ్, యూ హ్యావ్ టు టర్న్ యువర్ బ్యాక్ అండ్ రన్ అవే ఫ్రమ్ అడిక్షన్ టు డ్రగ్స్. నో అని చెప్తే మాత్రం సరిపోదు, మీరు వెనుదిరిగి పరుగున పారిపోవాలి. ఎలాగొస్తాడు సాతానుడు చెప్పండి? మనకు తెలియని వాళ్ళ దగ్గర ద్వారా వస్తాడా? మనకెవరైతే ఆప్తులో, మనకెవరైతే సన్నిహితులో, మనకెవరైతే స్నేహితులో, మనకెవరైతే దగ్గరగా ఉన్నారో, ఫ్రెండ్స్ అనవచ్చు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అనవచ్చు, క్లోజ్ రిలేటివ్స్ అనవచ్చు, వాళ్ళ ద్వారా వస్తాడు డ్రగ్స్ తీసుకుని సాతానుడు.
ఒక్కసారి దానికి లోనైనారా ఇక జీవిత పర్యంతము బానిసలైపోతారు. ఆ! ఇక అది లేకపోతే, ఆ డ్రగ్ లేకపోతే ఇక ఆ శరీరంలో ఏ అవయవం పనిచేయదు. ఇంకా శిథిలమైపోయినటువంటి జీవితం అన్నమాట. అదొక స్లేవరీ. స్లేవ్స్ టు డ్రగ్స్ అనమాట. అట్లాగ ఎంతమంది యవ్వనస్తులు అమెరికా దేశంలో ఆహ్, ఆ ఎడిక్షన్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. వయలెన్స్ చేయొచ్చు. తర్వాత పిస్టల్‌తో అనేకుల్ని కాల్చివేయొచ్చు. ఆ డ్రగ్స్ టైంకి అందకపోతే ఎట్లా అన్నా థెఫ్ట్ చేయొచ్చు, రాబరీ చేయొచ్చు, హ్మ్. వయలెన్స్ చేయొచ్చు. ఎన్ని లైఫ్స్ అట్లా పాడైపోయాయి. బిల్లీ గ్రహాం గారు చేసినటువంటి ఆ క్రూసేడ్స్ వల్ల, రివైవల్ మీటింగ్స్ వల్ల ఎంతోమంది యవ్వనస్తులు పశ్చాత్తాపపడ్డారు. ఏది డ్రగ్ రిహాబిలిటేషన్ వల్ల అసాధ్యమో, ఏది డాక్టర్స్ వల్ల, సైకోథెరపిస్ట్ ద్వారా అసాధ్యమో, యేసుక్రీస్తు ప్రభు వాక్యము ద్వారా సాధ్యమో అని నిరూపించారు బిల్లీ గ్రహాం గారు. యవనస్తులు అనేకులు వచ్చి ఒక డెసిషన్ తీసుకుని, ఒక కన్విక్షన్ తీసుకుని, ఇక మేము ఆ డ్రగ్స్ జోలికి పోము, ఇక మేము ఆ డ్రగ్స్ తీసుకోము. ఆల్కహాలిక్స్ తర్వాత చైన్ స్మోకర్స్ ఇట్లా ఎన్ని ఎన్ని ఎడిక్షన్స్ ఒకటా రెండా. నేను అమెరికా దేశం గురించి చెప్తా ఉన్నాను. మనం అనుకుంటాం అమెరికా దేశం క్రైస్తవ దేశము, అమెరికా దేశం క్రీస్తుని కలిగినటువంటి దేశం. అది ఎప్పుడూ పూర్వకాలం, ఇప్పుడు కాదుగా. అందుకే అమెరికా క్రమక్రమంగా తగ్గిపోతూ క్షీణించిపోతుంది. అమెరికా ఎంతో అత్యున్నతమైనటువంటి శిఖరానికి హెచ్చింపబడింది దేవుని చేత. అంటే ఆ కాలంలో ప్రార్థనా పరులు, ఆ కాలంలో మిషనరీస్, ఆ కాలంలో దైవజనులు, అట్లాంటి ప్రార్థనా పరులు ఉన్నటువంటి దేశం. బౌండ్స్ గారు ఎన్ని పుస్తకాలు రాస్తారు. ఈ మెథడిస్ట్ చర్చ్ పాస్టర్గా ఉండి బౌండ్స్ అంటే ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారు. బౌండ్స్, రెవరెండ్ బౌండ్స్ యూస్ టు లివ్ ఆన్ హిస్ నీస్. All his room walls were always breathed with freshness of prayers. There was never grass grown between the prayer closet and the pulpit of Reverend Edward McCandy Bounds. The pulpit and the prayer closet were heard by one another in the life of Reverend Edward McCandy Bounds. Americans అట్లా ఉండేవారు. అమెరికన్ పాస్టర్స్, అమెరికన్ మిషనరీస్, అమెరికన్ ప్రీచర్స్, అమెరికన్ ఎవాంజలిస్ట్. అందువల్ల అమెరికా దేశము అత్యున్నతమైనటువంటి శిఖరానికి హెచ్చింపబడింది. కానీ ఇప్పుడు మరలా పురోగతి, మరలా అధోగతి. వీ హ్యావ్ టు ప్రే. అమెరికా కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రభా, అమెరికా శిథిలం అయిపోకుండా, పతనం అయిపోకుండా కాపాడు ప్రభా. అమెరికా ఏ దేశం మీద ఇన్వైట్ చేయకుండా ఉండడానికి కృప దయచే ప్రభా. అమెరికా ప్రపంచ శాంతి కొరకు ప్రయాసపడే దేశంగా ఉండడానికి కృప దయచే ప్రభా. ప్రార్థన చేయాలి. మంచి అడ్వైజర్స్ని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి దయచే ప్రభా. డానియల్ లాంటి కౌన్సిలర్స్ కావాలి. ఇప్పుడు సొలొమోన్ 40 సంవత్సరాలు ఇజ్రాయెల్పై రాజుగా ఉన్నాడు. ఆ 40 సంవత్సరాలు ఏమన్నా కొరత ఉందా? దారిద్ర్యం ఉందా? సమృద్ధి, ఐశ్వర్యము, యుద్ధం అన్నదే లేదు. అది దేవుని చేత అభిషేకింపబడినటువంటి రాజుల యొక్క పరిపాలనా కాలం అట్లా ఉంటుంది. సొలొమోను కాలం అసలు యుద్ధమే లేదు. ఇప్పుడు ట్రంప్ గారి కాలంలో ఎన్ని యుద్ధాలు. వెనిజులాతో యుద్ధం, ఇరాన్తో యుద్ధం, అందరితో యుద్ధమా? ఎందుకు శత్రువులు చేసుకోవడం చెప్పండి? నోరు మంచిదైతే ఊరు మంచిది కాదా? ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏ మెసేజ్ వస్తుందో తెలియదు. ఎందుకు ఇన్స్టెబిలిటీ కోరి తెచ్చుకోవడం? సమాధాన పడిపోవచ్చుగా. సమాధానపరచు వారు ధన్యులు, వారి దేవుని పిల్లలు అనబడతారు. ఎందుకు శత్రుత్వం చెప్పండి? గివ్ సమ్ అండ్ టేక్ సమ్, గివ్ అండ్ టేక్ పాలసీ. ఆల్ బట్ నన్ అంటే అట్లా, ఎయిదర్ ఆల్ ఆర్ నథింగ్. అంటే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేశారు టాక్స్కి. ఏం జరిగింది? ఎయిదర్ ఆల్ ఆర్ నన్ అంటే ఎట్లా? నేను పెట్టే షరతులన్నింటికి ఒప్పుకోవాలి, లేకపోతే అసలు ఏమీ
పీస్ అన్నదే లేదు. అంటే ఎట్లా? ఇప్పుడు కొన్ని షరతులు ఉంటాయి. 10 షరతుల్లో 5 అంగీకరిస్తారు, 5 అమలు కావు. ఆ 5తో సాటిస్ఫై అవ్వాలి కదా! ఐ వాంట్ ఆల్ అంటే ఎట్లా? నార్త్ కొరియా టెరిటరీ అంతా నాకే కావాలంటే ఎట్లా? ఇరాన్ హెర్మూజ్ స్ట్రైట్ అంతా నాకు ధారాదత్తం చేయాలంటే ఎట్లా? ఇది గ్రీడీనెస్ కాదా? ఎక్కడున్నావు? డెత్. ఎందుకు ఇన్ని మరణాలు? యుద్ధం అంటే మరణాలు కాదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ వెపన్ ఆఫ్ వార్. యుద్ధం ఎవ్వరికి మంచిది కాదు. యుద్ధం ఎవరికి మంచిది కాదు. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూషలేం. జెరూషలేమ్స్ పీస్ ఈజ్ యువర్ పీస్. యెరూషలేము మహారాజు పట్టణము. యెరూషలేం సామాన్యమైనటువంటి దేశం కాదు. యెరూషలేం సామాన్యమైన దేశం కాదు. యెరూషలేం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. దేవుని కనుదృష్టి సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఉండినటువంటి దేశము యెరూషలేము. అంటే యెరూషలేం అంటే ఇజ్రాయెల్. యెరూషలేము పాలుతేనెలు ప్రవహించే దేశం. యెరూషలేం గురించి చెప్పాలంటే యెరూషలేం కొండలు లోయలు గల దేశం. జెరూషలేం ఈజ్ గాడ్స్ టైమ్ పీస్. మనం పెట్టుకునే వాచ్, మన టైమింగ్స్, దేవుని టైమింగ్స్ ఒకటి కాదు. కానీ యెరూషలేము కాలము, యెరూషలేంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా దేవుని క్లాక్ను బట్టి జరుగుతాయి. యెరూషలేం ఈజ్ గాడ్స్ టైమ్ పీస్. యెరూషలేం మహారాజు పట్టణం. ద ఐస్ ఆఫ్ ద లార్డ్, ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఆన్ జెరూషలేం ఫ్రమ్ ఇయర్ బిగినింగ్ టు ద ఇయర్ ఎండ్. యెరూషలేం క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇండియా క్షేమంగా ఉన్నదంటే అది కేవలం దేవుని కృప. ఇండియా దేశం కోసం ప్రార్థన చేయాలి. ఎంతోమంది బిడ్డలు చేయడానికి పని లేక, తినడానికి ఆహారం లేక ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అన్నీ మోడీ గారు చేయగలరా? అన్నీ స్టాలిన్ గారు చేయగలరా? చెప్పండి. అమెరికాలో ఒక మిషనరీ ఇట్లా చెప్పారు. ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఎంతో గొప్ప అధికారంలో ఉన్నటువంటి అధికారులు కూడా, అంటే అమెరికా అధ్యక్షుడు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఒక సామాన్యమైనటువంటి విశ్వాసి తన ప్రార్థన స్థలంలో మోకరించి యేసునామములో ప్రార్థన చేసినప్పుడు ఆ క్లిష్టమైన కార్యాలు చేయగలుగుతాడు. చూసారా? ఇప్పుడు భారతదేశాన్ని మనం చూద్దాం. ఎటు చూసినా ఎంతో పేదరికంలో ఉన్నటువంటి, అప్పుడు మహాత్మా గాంధీ గారి కాలంలో ఎంత పేదరికం ఉన్నది, ఇప్పుడు కూడా అంత పేదరికమే కదా. మహాత్మా గాంధీ గారి శరీరం అంతా కూడా వస్త్రాలు కప్పుకోలేరు. ఎందుకని? నా పొరుగువారు, నా సహోదరులు నిండా వస్త్రాలు కప్పుకోలేనంత పేదరికంలో ఉంటే నేను ఎట్లా వస్త్రాలు ధరించగలను? ఆయన అందుకే మహాత్ముడు అయ్యాడు. భారతదేశంలో ఎంతోమంది సరైనటువంటి వస్త్రాలు వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అట్లాంటి పరిస్థితుల్లో నా పొరుగువారికి లేనటువంటి ఆ స్తోమత నాకెందుకు అని చెప్పి వంటి నిండా బట్టలు కూడా కప్పుకునేవారు కాదు. అంత మహాత్ముడు, అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు. చూసారా? ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఏమీ మార్పు లేదు. ఎందుకని? ఆ దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ అభివృద్ధి యొక్క ఫలం నిమ్న వర్గాల వారికి, పేదరికంలో ఉన్నటువంటి వారికి చేరట్ల. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. చూసారా? ఎన్ని స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే ప్రతి చోట ఎంతో దుర్గంధం, ఎంతో వేస్ట్, అటు ఇటు చెత్త చెదారం. చైనాలో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, ఇజ్రాయెల్లో ఉన్నాను, ఎక్కడ ఈ వేస్ట్ మిస్మేనేజ్మెంట్ని చూడలేదు. అంటే భారతదేశాన్ని తక్కువ చేయడం, కించపరచడం కాదు. భారతదేశంతో ఏ దేశం సరికాదు, అది తెలుసు. భారతదేశ జనాభా వేరు, పాపులేషన్ మాత్రం కాదు, పాపులేషన్ డెన్సిటీ వేరు. భారతదేశం ఇంచుమించు 150 సంవత్సరాలు ఆ బ్రిటిషర్స్ పరిపాలనలో మ్రగ్గిపోయింది, అది తెలుసు. అయినా భారతదేశానికి ఉన్నటువంటి ఆ న్యాచురల్ రిసోర్సెసే కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి యూనిక్ ఫీచర్స్ని బట్టి మనం చూస్తే అన్ని దేశాల కంటే ఎంతో అగ్రగామిగా ఉండాలి. కరప్షన్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.
ఉం? సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి తోడ్పడబోయి. ఏమిటి కోట్లు కోట్లు కోట్లు? ఎక్కడ? పనామా బ్యాంకు, స్విస్ బ్యాంకు, పాలిటీషియన్స్ సామాన్యుల కొరకు, నిరుపేదల కొరకు యేసుక్రీస్తు ప్రభువులాగా తండ్రి మనస్సు కలిగి మేలు చేసేవారు ఎవరున్నారు చెప్పండి? నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి రీసోర్సెస్, భారతదేశంలో ఉన్నటువంటి వెల్త్ ప్రజల మేలు కొరకు వాడితే చైనా ఎంత అభివృద్ధి చెందిందో, చైనాలో ప్రజలు ఎంతగా కంఫర్ట్ కలిగి ఉన్నారు, ఎంతగా అభివృద్ధి చెందారు, ఎంత నెమ్మది కలిగి ఉన్నారు, అంత నెమ్మది కలిగి ఉంటారు భారతదేశంలో. చైనాలో ఉన్న స్ట్రీట్స్ ఎంత క్లీన్గా ఉంటాయి, బెగ్గర్స్ అనేవాళ్ళే ఉండరు, వస్త్రహీనులే ఉండరు, ఆకలితో ఎవరు ఉండరు. అట్లాంటి నేను ఎప్పుడూ అదే ప్రార్థన చేస్తాను, ప్రభా భారతదేశాన్ని చైనా దేశంలాగా అభివృద్ధి పరచు. ప్రతి వారు ఏదో ఒక సమస్య గుండా వెళతారు, కానీ వాక్యసారం ఏంటంటే మరణకరమైనటువంటి పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఒంటరి కాదు. ఒంటరితనంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, నిరాశలో ఉన్నటువంటి వారి కోసం, వ్యాధిలో ఉన్నటువంటి వారి కోసం ఈ వాక్యం మీకోసమే. ధైర్యంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు అను రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు. యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. ఎందుకు రక్షణ? త్రాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం. కొన్ని సందర్భాల్లో ఎవరు లేకపోతేనే మంచిది. ఎందుకంటే మీకున్నటువంటి ఆ 4 రాళ్ళు మీరు చేస్తే తీసుకుని దొంగిలించి వాళ్ళు సుఖభోగాలు అనుభవించాలని ఆశపడి బాత్రూంలో పడేలాగనో ఇలాగా అలాగ కావాలని చంపేవాళ్ళు కూడా లేరా? దగ్గర వాళ్ళే, దూరస్తులు కాదు. అంటే మనుషుల హృదయాలు కలుషితం అయిపోయాయి. ఎందుకని? దేవుని వాక్య భయం లేకపోవట, దేవుని భయం లేకపోవట. ఈవిడ ఎప్పుడు చేస్తుందో, ఈ ఆస్తి నాకు ఎప్పుడు వస్తుందో, ఈయన ఎప్పుడు చేస్తాడో, ఈయన ఆస్తి నాకు ఎప్పుడు వస్తుందో. సొంత బిడ్డలే తల్లిదండ్రుల మీద అట్లాంటి దురుద్దేశాలు కలిగిన వారికి ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నది? తన తల్లినైనను తండ్రినైనను దూషించు అని కన్నులు లోయ కాకులు పీకును. నీకు భూమి మీద దీర్ఘాయుష్ కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. బంధువులు రాబంధులుగా ఉన్నటువంటి కాలం ఇది. అందువల్ల బంధువుల మీద, రక్త సంబంధుల మీద ఆధారపడటం కంటే యేసుక్రీస్తు మీద ఆధారపడడం ఎంతైనా మేలు. ఆయన సజీవుడు. What a friend we have in Jesus, all our sins and griefs to bear. చూసారు? అయ్యో నాకెవరు ఫ్రెండ్స్ లేరనుకుంటున్నారా? అయ్యో నేను కష్టంలో ఉన్నానే, బెడ్ రిడన్ అయిపోయానే, శరీరంలో సత్తువ లేదే, మెడిసిన్స్ తీసుకురావడానికి ఎవరు లేరే, అయ్యో నీళ్లు తీసుకురావడానికి ఎవరు లేరే, అయ్యో టిఫిన్ తీసుకురావడానికి ఎవరు లేరే, ఫోన్లో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితే, నాకెవరు సహాయం చేస్తారు అనుకుంటా ఉన్నారా? లేదు లేదు, మీరు ఒంటరి కాదు. యేసుక్రీస్తుని స్నేహితుడు మీకున్నాడు. యేసు నామం శక్తిగల నామం. యేసు నామంలో మీరు ప్రార్థన చేసి చూడండి, అద్భుతం చూస్తారు. సత్తువ లేని, బలహీనులైనటువంటి, శిథిలమైపోయినటువంటి దేహంలో ఉన్నటువంటి మీరు, మంచాన పడి ఉన్నటువంటి మీరు, పారాలిటిక్ స్థితిలో ఉన్నటువంటి మీరు లేస్తారు. ఇప్పుడు కళైమణి వాణి జయరామమ్మ గారికి ఏం కొదవ చెప్పండి? 19 భాషల్లో చక్కగా అనర్గళంగా చక్కగా పాటలు పాడే గొప్ప గాయని, సంగీతంలో ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కళైమణి వాణి జయరామ్ గారు. ఆవిడకి ఏం కొదవ చెప్పండి? ఆమెను ఎంతగానో ప్రేమించినటువంటి భర్త జయరామ్ గారు, ఆయన మరణించిన తర్వాత ఆమె ఎంతగానో దుఃఖంలోనికి వెళ్ళిపోయినారు, ఒంటరితనంలోనికి వెళ్ళిపోయినారు. చూసారా? కుటుంబం చాలా అవసరం. మనల్ని ప్రేమించే కుటుంబీకులు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. కానీ వాళ్ళ మీదే మనం ఆధారపడినట్లయితే, వాళ్ళు లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు ఆవిడ ఏమైపోయింది? ఒంటరితనానికి గురైపోయి ఒకానొక రాత్రి బాత్రూమ్కి వెళ్ళారు, వచ్చే పరిస్థితిలో ఆమె తల ఆ డైనింగ్ టేబుల్ చివరికి తగిలి ఆ రక్తపు మడుగులో ఆమె పడిపోయి ఉన్నారు. ఆ తర్వాత రోజు
తలుపు అంతగా ఎంతో తట్టినా కూడా తెరవలేదు. పోలీసులు వచ్చి తెర చూస్తే రక్తం మడుగులో వాణి జయరాం గారు ఉన్నారు. ఎంత బాధ! అంత గొప్ప వ్యక్తి అలా మరణించాలా? కర్తావే, என் கால் சறுக்கிறத நான் சொல்லும்போது உமது கிருபை என்னை తాంగగిండ్రది. ఈ వాక్యం మన హృదయంలో ఎప్పుడు కూడా మనం నెమలు వేసుకుంటున్నప్పుడు మన కాలు జారకుండా దేవుడు కాపాడతాడు. దేవుని కాపుదల మనకు చాలా అవసరము. దేవుని కాపుదల మనకు చాలా అవసరము. యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు. మనం సజీవులుగా ఉండాలని చెప్పి ఆయన రక్తం మన కొరకు కార్చినటువంటి పరిశుద్ధుడు. கர்த்தாவே, என் கால் சறுக்கிறத நான் சொல்லும்போது உமது கிருபை என்னை తాంగగిండ్రది. మనం బలహీనులముగా ఉన్నప్పుడు, కాలు జారే పరిస్థితి సంభవించినప్పుడు, we have a friend and he is none other than జీసస్ క్రైస్ట్. ఈ పాటలో ఎంతో విరిగి నలిగిన హృదయంలో నుంచి, ఒంటరితనంలో నుంచి, దుఃఖంలో నుంచి దేవుడు వారిని తాకినప్పుడు, దేవుడు వారిని ఆదరించినప్పుడు, ఓదార్చినప్పుడు, బలపరిచినప్పుడు, ధైర్యపరిచినప్పుడు నాలాంటి విశ్వాసులు రాసినటువంటి పాటలు. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, can we find a friend so faithful? Oh, will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Can we find a friend so faithful? మనకి చాలా ఫ్రెండ్స్ ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని మించినటువంటి నమ్మదగినటువంటి స్నేహితుడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువుని స్నేహితుడిగా కలిగినటువంటి వారు ధన్యులు. ఏమీ లేదు అన్న చింతలో ఉన్నారా? ఎవరు లేరు అన్న ఒంటరితనంలో ఉన్నారా? దిగులు పడకండి. లోన్లీనెస్‌లో ఈరోజు చాలామంది ఉన్నారు. సిక్ బెడ్‌లో సహాయకులు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. డబ్బులున్నా, ధనవంతులుగా ఉన్నా, ఆత్మీయులు లేక అలమటించేవారు. ఒక ప్రేమపూర్వకమైనటువంటి మాట, పలకరింపు ఎట్లా ఉన్నారు? ఆ పలకరింపు కోసం తల్లడిల్లే మనుషులు ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని మీరు ప్రేమించినప్పుడు, ఆయన వాక్యానికి మీ హృదయంలో చోటిచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా మీతోనే ఉంటాడు. ఒక పాస్టర్ గారు ఈ చక్కని ఉదంతాన్ని చెప్పారనమాట. అమెరికా దేశంలో పూర్వం ఎట్లా ఉండేదంటే వైట్ పీపుల్స్ చర్చ్ అని ప్రత్యేకంగా ఉండేదనమాట. అంటే ఏంటంటే కొన్ని ప్లేసెస్‌లో కేవలం ఆ చర్చెస్‌లో వైట్ పీపుల్‌కే ఎంట్రన్స్ ఉండేదనమాట. అంటే కలర్ అంటే బ్లాక్ పీపుల్‌ని అలౌ చేసేవారు కారు. దిస్ చర్చ్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ వైట్ పీపుల్ అన్నట్లు చాలా చర్చెస్ అట్లా డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉండేదనమాట. ఇప్పుడంటే అట్లాంటి డిస్క్రిమినేషన్ లేదు. దేవుని కృపను బట్టి అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెన్సీ తర్వాత చాలా మట్టుకు అట్లాంటి డిస్క్రిమినేషనే లేదు. కానీ పూర్వం అట్లా కాదు. స్లేవరీ ఇంకా చాలా ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్లో జాన్ అనే ఒక విశ్వాసి, అతను నీగ్రో అనేవారు, బ్లాక్ పర్సన్ అయినందువల్ల అతన్ని చర్చ్‌లోకి అలౌ చేసేవారు కాదు ఆ ప్రాంతంలో. అయినప్పటికీ అతడు ప్రతి ఆదివారం నన్ను చర్చిలోకి అలౌ చేయట్లేదే అన్నటువంటి భావన, ఆ న్యూనతా భావన కానీ, ఏ విధమైనటువంటి కోపము కానీ, ఏ విధమైనటువంటి విరోధ భావం కానీ ఏమి లేకుండా కేవలం యేసుక్రీస్తును ప్రేమించి, యేసుక్రీస్తు కొరకు నేను
చర్చికి వెళతాను. నన్ను లోపలికి రానివ్వకపోయినా పర్వాలేదు. ఏ బయటుంటే యేసుక్రీస్తు ప్రభు నన్ను చూడరా? ఏ బయట నుండి ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదా? ఆ సుంకరి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నా ప్రార్థన బయట నుంచి ఆలకించడా? అని చెప్పి ఈ జాను ఆ వైట్ పీపుల్ చర్చ్ ఆహ్, స్టేర్స్ కేస్ మీద అంటే ఆ మెట్ల మీద ప్రతి ఆదివారము చర్చ్ ప్రారంభం అవ్వకముందే వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. చర్చ్ అయిపోయినాక ప్రార్థన అయిపోయినాక ఆహ్, ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. ఐ హావ్ కమ్ లార్డ్ అని చెప్పి, ప్రభా నేను నీ కోసం వచ్చానయ్యా అని చెప్పి అట్లా సాగుతూ ఉండేది. క్రమంగా వారం తర్వాత వారం, వారం తర్వాత ప్రతి వారము అట్లా అతన్ని చర్చ్‌లోనికి రానివ్వకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఎవ్వరి మీద కూడా విరోధ భావం కూడా లేకుండా, నా ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తే చాలు. నా ప్రభువుని స్తుతించుకోవడానికి నేను వెళతాను. నా ప్రభువుని ప్రార్థించుకోవడానికి నేను వెళతాను అని చెప్పి అట్లా ఆ వైట్ పీపుల్ చర్చ్ ఆహ్, స్టేర్‌కేస్ దగ్గర కూర్చొని ఆరాధనా సమయమంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆరాధనే 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 ఎబినేజరే ఎబినేజరే ഇതുവരയിൽ ഉദവിനിരേ ഇതുവരയിൽ ഉദവിനിരേ ആരാധന 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 എഗോവനിസി എഗോവനിസി ജയം തന്തിരേ നന്ദി അയ്യാ ജയം തന്തിരേ നന്ദി അയ്യാ ఆరాధన 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 ఎగో అనిసి ఎగో అనిసి జయం తందిరే నండ్రి అయ్యా జయం తందిరే నండ్రి అయ్యా ఎగో అరపా ఎగో అరపా சுகம் தந்திரே நன்றி ஐயா சுகம் தந்திரே நன்றி ஐயா ஆராதனா 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 எல்ரோயி எல்ரோயி என்னை கண்டீரே நன்றி ஐயா ఎన్నై కండిరే నండ్రి అయ్యా అని చెప్పి దేవుణ్ణి ఆరాధించి జాన్ ఇట్లా వచ్చేసేవాడు. ఒకానొక దినం ఏం జరిగిందంటే, జాన్ దేహంలో ఒక భయంకరమైనటువంటి అనారోగ్యం కలిగి తన పడక మీద నుంచి లేవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఆ ఆదివారము ఆలయం మెట్ల దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి. లేచి ఆలయం మెట్ల దగ్గరికి వెళ్ళడానికి బలం లేనటువంటి అనారోగ్యం కలిగిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో అతని ఇంటి ప్రక్కన ఉన్నటువంటి అతని నైబర్స్ అతన్ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్‌లో ఒంటరిగా బెడ్ మీద ఉన్నాడు. ఎవరు? జాన్. ఒంటరితనంలో ఆ హాస్పిటల్‌లో బెడ్‌లో మనస్సులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రభా నేను రాలేకపోయినాను నాయనా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ బెడ్ ప్రక్కన ఒక ఖాళీ కుర్చీ ఉన్నది. ఆ ఖాళీ కుర్చీలో నుంచి ఒక స్వరము వినపడుతున్నది. జాన్, జాన్, ఐ హావ్ కమ్ జాన్, 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 ఐ హావ్ కమ్ జాన్. చూసారా? కుర్చీలో ఎవరు లేరు. ఆ స్వరం వినబడుతున్నది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు జాన్‌తో మాట్లాడుతున్నారు. జాన్, ప్రతి వారము నమ్మకంగా నీవు నా ఆలయానికి వచ్చేవాడివి. నువ్వు నా ఆలయానికి వచ్చుట నేను చూసి ఉన్నానయ్యా. నీ నమ్మకత్వాన్ని నేను చూసి ఉన్నాను. ప్రతి వారం నువ్వు వెలుపట కూర్చుండేవాడు కదా! ఆ వెలుపట నేను కూడా నీతోనే కూర్చున్నాను. నేను కూడా లోపలికి వెళ్ళలేదు. నిన్ను ఆలయంలోనికి రానివ్వలేదు కదా! అందువల్ల నేను కూడా వారితో పాటు ఆలయంలో లేను. నీతో పాటు నేను కూడా ఆ బయట మెట్ల మీద కూర్చున్నానయ్యా. ఇదిగో ఇప్పుడు
నేను చూడడానికి నేను వచ్చాను అని చెప్పి జాన్తో మాట్లాడి జాన్ను ధైర్యపరుస్తున్నారు. చూసారా, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో సంచరించిన లేదులే మాకే భయం, అభయము తానే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక బయళ్లలో పరుండజేయును, శాంత జలాల చెంత నడిపించును. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా అన్ని తావులందు తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. వాక్యసారం: ఎవరైతే యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా కలిగి ఉంటారో వారు మరణ ద్వారం గుండా వెళ్ళినప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. తర్వాత పరలోకం నిశ్చయముగా చేరతారు. దేవుడు మీరు వారిని ఆశీర్వదించి యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసము కలుగు చేయనుగాక. ఆమేన్.